ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ఉదయకాలమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మంచి దైవ వర్తమానములు మీరు వీక్షించవచ్చు, మీరు ఆలకించవచ్చు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మై ఫోన్ నెంబర్ 7075959396 మీరు కాల్ చేయండి. ప్రార్థన అంశములు మాతో చెప్పండి. ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు మీరు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు దయచేస్తున్న వాక్య భాగాన్ని గమనిస్తే, దేవుడు ఈ భూమి మీద మానవులుగా చెప్పబడుతున్నటువంటి మనల్ని ఉద్దేశించి అద్భుతమైన మాట చెప్పాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? నిజమే, మానవుని జీవితం శ్రేష్టమైంది. ఆకాశ పక్షుల కంటే, భూమి మీద ప్రాకు జీవరాశుల కంటే, సముద్రంలో ఉన్న జలచరముల కంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు అత్యంత శ్రేష్టమైన వాడు. ఎందుకంటే మానవుని దేవుడే తన స్వరూపం చేత చేశాడు. తన నోటిలో నుండి జీవవాయువుని ఊదాడు, జీవాత్మను పంపాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మానవునిలోనే ప్రాణము, దేహము, విలువైన ఆత్మ ఉన్నది. ఇక భూమి మీద ప్రాకే పురుగులలో, జీవరాశుల్లో, ఆకాశంలో ఎగిరే పక్షుల్లో, సముద్రంలో ఉండే జలచరముల్లో ప్రాణము, దేహము ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. ఒక్క ఆత్మ నరునిలో మాత్రమే దేవుడు పెట్టిన దీపమని మనం చూడొచ్చు. అందుకే నరుడు శ్రేష్ఠుడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు శ్రేష్టమైన వాడే, మానవుడు గొప్పవాడే కాదంటలేదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మానవుణ్ణి దేవుడు సోమరిగా చూడాలనుకోవట్లేదు, సోమరిగా చూడాలనుకోవట్లేదు. ఈరోజు చాలా చోట్ల, చాలా కుటుంబాల్లో సోమరితనం కలిగిన వారు కనపడుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సోమరితనం కలిగిన వారు. ఓ యవ్వన కాలానికి వచ్చినటువంటి ఎదిగిన బిడ్డ, కష్టపడి పని చేయవలసినటువంటి బిడ్డ, ఉదయాన్నే లేచి తన ఇంటి పనులన్నీ చూచుకొని మరి పనులకు వెళ్ళవలసినటువంటి బిడ్డ, యవన కుమార్తె కావచ్చు, యవన కుమారుడు కావచ్చు, యవన వయసుకు వచ్చినటువంటి వారు తల్లిదండ్రుల బాగోగులు చూడవలసిన వారు, తల్లిదండ్రుల కష్టార్జితము మీద ఆధారపడకుండా వాళ్ళంతటికి వాళ్ళే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళు స్వంత శక్తి చేత వాళ్ళు కష్టపడుతూ తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు బిడ్డలను చూసి అంటారు, ఎదిగిన నా కుమార్తె, ఎదిగిన నా కుమారుడు మా మీద ఆధారపడట్లేదు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడి చదివారు, గొప్ప ఉద్యోగాలు సాధించారు, ఇప్పుడు మా మీద వాళ్ళు డిపెండ్ అవ్వట్లేదు. ఎంతో ఆనందిస్తారు కదండి తల్లిదండ్రులైన వారు. అదే విధంగా మనం ఆలోచిస్తే, అదే తల్లిదండ్రులకి ఉన్నటువంటి బిడ్డలైన వారు, యవన వయసుకు వచ్చినటువంటి వారు సోమరతనంగా ఉంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చక్కదిద్ది పనులకు వెళ్ళవలసినటువంటి యవన ఆడపిల్లలైన వారు సోమరతనంగా ఉంటూ, ఎదిగిన కుమారుడు తల్లిదండ్రులు తెచ్చిన సంపాదన మీద ఆధారపడుతూ పనికి వెళ్లకుండా లేక ఉద్యోగం చేయకుండా ఇంటిలోనే ఉంటూ తల్లిదండ్రులు తెచ్చినటువంటి సంపాదన మీద ఆధారపడుతూ ఉంటే ఆ ఎదిగిన బిడ్డలను చూసిన తల్లిదండ్రులు దుఃఖపడతారు కదా, బాధపడతారు కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరెక్కడుండి ఈ వర్తమానం ఆలకిస్తున్నారో నాకు తెలియదు. ఓ యవన సహోదరుడా, ఓ యవన సహోదరి, దేవుడు నిన్ను నన్ను సృష్టించింది, నిన్ను నన్ను సృజించింది, నిన్ను నన్ను తన రూపము చేత చేసుకున్నది నీవు సోమరితనంగా ఉండటానికి కాదు, నీ కన్న తల్లిదండ్రులకు నీవు దుఃఖాన్ని మిగల్చడానికి కాదు,
నీవు సోమరతనంగా ఏమాత్రం ఉండకూడదు. కష్టపడి చదివావు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా, ఉద్యోగం చేయి, ఉద్యోగంలో రాణించు. ఓ సహోదరి, కష్టపడి చదువుకున్నావు, నీ తల్లిదండ్రులను చదివించారు, ఉద్యోగం తెచ్చుకున్నావు కదా, ఉద్యోగం నమ్మకంగా చేయి, కష్టపడి పని చేయి. లేకపోతే మీరు వ్యవసాయం పనులకు వెళ్తున్నారా, కూలి పనులకు వెళ్తున్నారా, కంపెనీలకు వెళ్ళి పనిచేస్తున్నారా, ఫ్యాక్టరీలకు వెళ్ళి పనిచేస్తున్నారా, ఉదయాన్నే లేవండి. వయసుకొచ్చిన యవనస్తులు వయసుకొచ్చినప్పుడు, యవన కాలానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు తెచ్చిన సంపాదన మీద ఆధారపడకూడదు. తల్లిదండ్రులు తెచ్చిన సంపాదన మీద డిపెండ్ అవ్వకూడదు. తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా మీరు ఉండాలి. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు బాగోగులు చూసుకోవాలి. అలా కాకుండా ఇప్పటికీ కూడా నీకు వయసుకు వచ్చినా కూడా, నువ్వు యవన వయసుకు వచ్చినా కూడా నువ్వు కష్టపడి పని చేయకుండా నీ తల్లిదండ్రులు తెచ్చిన సంపాదన మీద నువ్వు ఆధారపడుతూ సోమరతనం కలిగి నువ్వు ఉంటూ ఉంటే నిన్ను కనిన తల్లిదండ్రులు ఏడుస్తారు. నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడైన యెహోవా కూడా బాధపడతాడు. అందుకే సోమరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే దేవుడు ఇలా రాశాడు. మీరు ఉన్న చోట బైబిల్ తెరవండి, ఈ మాటలు ఆలకించండి. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా దేవుడు ఈ సోమర్తనం కలిగినటువంటి వ్యక్తితో చెప్తున్నాడు. సోమరి అని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలవట్ల. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనకు ఒక పేరు పెట్టారు. రవి కానీ, రాజు కానీ, రాజేష్ కానీ, ప్రవీణ్ కానీ, ప్రకాష్ కానీ, ఏదో ఒక పేరు పెట్టారు. అయితే సోమర్తనం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఎలా పిలుస్తున్నాడంట? తల్లిదండ్రులు పెట్టిన పేరుతో కాదు, దేవుడు ఒక పేరు పెడుతున్నాడు. సోమరి అంటే బద్ధకస్తుడా, బాధ్యత లేనివాడా. సోమరి ఎక్కడికి వెళ్ళు? చీమల యొద్దకు వెళ్ళు అంటున్నాడు. చీమల, ఈ భూమి మీద చిన్న ప్రాణి ఏదైనా ఉంది అని అంటే చీమే కదండి. చీమ, చిన్న ప్రాణి చీమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చీమను మనం చిన్న చిటికినేలతో మనం నలిపేయచ్చండి. చిటికినేలతో నలిపేయచ్చు. కానీ బాధ్యత లేనివాడా, బద్ధకస్తుడా, సోమరి, చిన్న ప్రాణి అయినటువంటి చీమల యొద్దకు వెళ్ళు అంటున్నాడు. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టు, వాటి నడతను కనిపెట్టు. అవి ఎలా నడుస్తున్నాయో చూడు. అవి ఎలా క్రమంగా ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని వెనక ఒకటి ఎలా వెళ్తున్నాయో చూడు. చూస్తున్నారా చీమల్ని? ఈరోజు నీ వర్తమానం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో చీమలు ఉండకుండా ఉంటాయా? మీరున్న గదిలో చీమలు ఉండకుండా ఉంటాయా? చీమలు ఉంటాయి కదా. ఎక్కడన్నా బెల్లం మొక్కలు పడేయండి, కాసేపట్లో చీమలు అక్కడికి వస్తాయి. పంచదార పడేయండి, లేకపోతే మూత తీసి పెట్టండి, చీమలు వస్తాయి. ఈ చీమలను నడతలను కనిపెట్టండి. అలాగే కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోండి అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. జ్ఞానం తెచ్చుకో. చీమలలో నుండి దేవుడు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. చీమల్లో నుండి జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. నిజమే, దేవుడు చేసిన ఈ సృష్టిలో నుండి ఏదో ఒక దాంట్లో నుండి దేవుడు నీకు ఏదో ఒక పాఠం నేర్పుతాడు, ఏదో ఒక పాఠాన్ని నేర్పుతాడు. సృష్టి నుండి దేవుడు నేర్పుతాడు. సూర్య చంద్ర నక్షత్రముల నుండి పాఠం నేర్పుతాడు. ఆకాశ పక్షుల నుండి పాఠం నేర్పుతాడు. సముద్రంలో ఉన్న జలచరముల్లో నుండి పాఠం నేర్పుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి బుద్ధి కోల్పోయినప్పుడు, ఆలోచించే ఆ జ్ఞానం కోల్పోయినప్పుడు దేవుడు మరలా మనిషికి జ్ఞానం నేర్పటానికి ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? జ్ఞానము లేని చిన్న ప్రాణులు ఉన్నాయే వాటి ద్వారా బుద్ధి నేర్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. బిలాముకు జ్ఞానం పోయినప్పుడు, దేవుడు మాటలు వినే ఆ చెవులు పోయినప్పుడు, దేవుడిని చూసే మనోనేత్రాలు కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? గాడిదకి మానవ స్వరం ఇచ్చి గాడిద ద్వారా బిలాముకు బుద్ధొచ్చేటట్టు చేశాడు. ప్రైజ్ ద లార్డ్.
తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తే, రెండవ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అతనికి బుద్ధి రప్పించడానికి దేవుడు ఎక్కడికి రప్పించాడు? పందులు తినే పొట్టు దగ్గరకు వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం ఆలకిస్తున్నావు. ఎలా ఉన్నావు? సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, జ్ఞానం తెచ్చుకో. జ్ఞానం తెచ్చుకోవాలి. ఈరోజు ఈ వర్తమానాలు, ఈ వాక్యాలు, ఈ ఉపదేశాలు ఎందుకు? జ్ఞానం కోసం. దేవుడి సంఘము, సహవాసము, దైవజనులు ఎందుకు పెట్టాడు? జ్ఞానం కోసం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానములలో రెండు రకాల జ్ఞానాలు. లోక సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న పిల్లవాడిని కదిపేయండి, మొబైల్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో, ఏ యాప్ ఎంత యూజ్ అవుతుందో టక్కని చెప్తాడు. జ్ఞానం. టెక్నాలజీ మీద ఉన్న జ్ఞానము, మొబైల్ మీద ఉన్న జ్ఞానము, సినిమాల మీద ఉన్న జ్ఞానము, అల్లరితో కూడిన ఆటపాటల మీద ఉన్న జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానమైన పరలోక సంబంధమైన జ్ఞానము మాత్రము ఈరోజు మానవులకు ఉండట్లేదు. లోక సంబంధమైన జ్ఞానము నిన్ను పాడు చేసిద్ది, పతనం చేసిద్ది, పాపం వైపుకి త్రిప్పిద్ది. కానీ పరలోక సంబంధమైన పైనుండి వచ్చిన జ్ఞానము నిన్ను ఎంతగానో ఈ లోకంలో పవిత్రునిగా ఉంచిద్ది. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం తెచ్చుకో. లోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ లోకంలో ఉన్న చదువులు, విద్య, విజ్ఞానం ఇవన్నీ నీకు లోక సంబంధమైన జ్ఞానము, నువ్వు బాగా కష్టపడినందుకు బతకటానికి జ్ఞానము ఇస్తుంది, కాదంటలా. అయితే పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాల్లో దేవుడు నీకంటూ అద్భుతమైన జ్ఞానము దయచేయటానికి దేవుడు నీ చేతిలో పెట్టాడు అమూల్యమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తెరు, వాక్యాన్ని చదువు, వాక్యాలు వింటూ ఉండు, జ్ఞానం వస్తుంది బిడ్డ, జ్ఞానం వస్తుంది. అయితే సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, జ్ఞానం తెచ్చుకో. ఏంటి? చీమల యొద్దకు వెళ్తే ఏం తెలిసిద్ది? చూద్దామా నా ప్రియ దేవుని బిడ్డలారా? నెంబర్ 1, వాటికి న్యాయాధిపతి లేడు. నెంబర్ 2, పై విచారణకర్త లేడు. నెంబర్ 3, అధిపతి లేడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. ఎవరికి? చీమలకి. న్యాయాధిపతి లేకపోయినా, పై విచారణకర్త లేకపోయినా, అధిపతి లేకపోయినా చీమలు ఏం చేస్తున్నాయి? గమనించండి. ఒక చీమ వెనక మరొక చీమ, ఒక చీమ పైన కింద మరొక చీమ. గోడల మీద వెళ్ళేటప్పుడు క్రమం, నేల మీద వెళ్ళేటప్పుడు క్రమం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు క్రమం. చీమలలో మొట్టమొదటిగా క్రమము కనబడుతుంది. న్యాయాధిపతి లేడే వాటిని క్రమం పెట్టడానికి, అధిపతి లేడే వాటిని క్రమముగా నడిపించడానికి, పై విచారణకర్త లేడే వాటిని క్రమముగా నడిపించమని చెప్పటానికి. వారు లేకపోయినా అవి క్రమంగా నడుస్తున్నాయి. సోమరి వీళ్ళు చీమల యొద్దకి. చీమలలో నుండి నువ్వు నేర్చుకుంటున్న మొదటి పాఠం క్రమము. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నీలో క్రమముందా? నీలో అక్రమముందా? క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? ఒక నెల క్రమంగా వస్తావు, మరొక నెల తప్పిపోతావు. క్రమంగా బైబిల్ చదువుతున్నావా? క్రమంగా ప్రార్థనలు చేస్తున్నావా? క్రమంగా ప్రార్థన సహవాసాల్లో కలిసి ఉంటున్నావా? క్రమముందా? ఈ సోమరి కలిగిన వాడు, బద్ధకొస్తుడు, బాధ్యత లేనివాడు చేసే మొదటి పని ఏంటంటే క్రమం ఉండదు వీడికి. ఏ ఇంటిలో బాధ్యత లేని యవన బిడ్డలు ఉంటారో వాళ్ళు క్రమంగా పనులు చేయరు. 4 రోజులు పని చేస్తారు, ఏదో తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు, పని చేయరా అంటున్నారండి, మరో 10 రోజులు పని చేయరు. ఎందుకంటే వీడికి బాధ్యత లేదు. ఈరోజు విశ్వాసులు కూడా బాధ్యత లేని విశ్వాసులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బద్ధకస్తులైన విశ్వాసులు దేవుని దృష్టికి కనబడుతున్నారు. ఇది ఆత్మీయ సోమర్తనం. ఆత్మీయ సోమర్తనం. క్రమము లేని విశ్వాసి, క్రమము లేని క్రైస్తవుడు ఏమాత్రము కూడా దేవునిని సంతోషపెట్టలేడు అని వాక్యం సెలవిస్తుంది.
చీమలలో క్రమము కనబడుతుంది. రెండవదిగా చీమ చూడండి, చిన్న చీమ పెద్ద బెల్లం మొక్కను కూడా పట్టుకుంటుంది. పెద్ద బెల్లం మొక్కను కూడా పట్టుకోవటానికి 4-5 చీమలు కలుసుకుంటాయి. అక్కడ కలుసుకొని పెద్ద బెల్లం మొక్కను పట్టుకొని వెళ్తాయి. చీమలలో ఏముంది? ఐక్యత ఉంది. చీమలలో ఐక్యత, చీమలలో కలిసికట్టుతనం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ సంఘము, ఆత్మీయ కుటుంబము, ఆత్మ సంబంధమైన ఫ్యామిలీగా చెప్పబడుతున్న చర్చ్ మినిస్ట్రీలో కలిసికట్టుగా ఉంటున్నారా? సహోదరి సహోదరుడా, సంఘములో ఈరోజు సఖ్యత లేదు. క్రైస్తవ కుటుంబాల్లో సఖ్యత లేదు. భార్య భర్తల మధ్య సఖ్యత లేదు. తల్లిదండ్రుల బిడ్డల మధ్య సఖ్యత లేదు. దేవుడిచ్చినటువంటి ఓ పరిశుద్ధమైన సంఘం అనే కుటుంబంలో కూడా విశ్వాసుల మధ్య సఖ్యత లేదు. వాక్యం సెలవిస్తుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం, ఎంత మేలు. మేడగదిలో 120 మంది కలిసి నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనలు చేశారు సఖ్యతగా. అలాగే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘమంతా సఖ్యతగా అత్యాసక్తితో ప్రార్థించారు. సంఘమంతా ప్రార్థించినప్పుడు పేతురు చెరసాలను దేవుడు తెగ్గొట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సఖ్యత, కమ్యూనికేషన్, కలిసికట్టుతనం చీమలలో ఉంది. మూడోదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, చీమల్లో ఇంకా ఏమున్నాయి? అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము తెచ్చుకొందును. చూసారా? వేసవి కాలంలోనే, ఎండాకాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటే అవి అయిపోతున్నాయి కదండి. ఎండాకాలం, వేసవి కాలం అయిపోతున్నాయి కదా. ఈ సంవత్సరము వేసవి కాలం బహు మండింది కదా, మండే కాలం కదా ఇది. ఏ సంవత్సరం కూడా ఇంతటి ఎండలు మనం చూసామా? ఏ సంవత్సరం కూడా చూడాల. ఈ సంవత్సరము 50 డిగ్రీలు పైమాటే వచ్చింది ఎండలు. అయితే ఈ వేసవి కాలంలోనే మన కళ్ళ ముందు కనిపించే చీమలు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. తెలుసా? వేసవి కాలం తర్వాత వచ్చే కాలం ఏంటి? వర్షాకాలం. వర్షాకాలంలో చీమలు బయట తిరగలేవుగా, ఆహారాన్ని సమకూర్చుకోలేవుగా. ఈ ఎండాకాలంలోనే ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సమయము కష్టపడి పనిచేసి వర్షాకాలంలో ఆహారాన్ని సిద్ధపరుచుకోలేమని, చూసారా? వర్షాకాలంలో ఆహారాన్ని సిద్ధపరుచుకోలేమని వేసవ కాలంలోనే చీమలు కష్టపడి పని చేస్తున్నాయి. వాటి దృష్టి దేని మీద ఉంది? భవిష్యత్తు మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీమలకి భవిష్యత్ గురించి ఆలోచన ఉంది. సోమరి, రేపటి గురించి ఆలోచన ఉందా నీకు? ఈరోజు తిన్నావు, సుఖించావు, నిద్రిస్తున్నావు, ఇంకొంచెం మంచం మీద పడుకుందాం, ఇంకొంచెం చేతులు ముడుచుకుందాం, ఇంకొంచెం సేపు పడుకుందామని మంచం మీద పడుకుంటున్నావు. రేపటి గురించి ఆలోచన లేదు, భవిష్యత్ గురించి ప్రణాళిక లేదు. నన్ను కన్న నా తల్లిదండ్రులను నేను పోషించాలి అన్న ఆలోచన లేదు. నన్ను సృష్టించిన సృష్టికర్తకు నేను ఇష్టమైన బిడ్డగా జీవించాలన్న సంకల్పం లేదు. భవిష్యత్ గురించి దూరదృష్టి లేదు. చీమలకున్నాయి. ప్రాణులలో చిన్న ప్రాణి, విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, కానీ క్రమంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సఖ్యతతో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరదృష్టితో ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు, ప్రతి క్రైస్తవుడు దూరదృష్టితో ఉండాలి. భవిష్యత్ గురించి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు 3 బిడ్డలను ఇచ్చాడు, లేక 2 బిడ్డలను ఇచ్చాడు, లేక 4 బిడ్డలను ఇచ్చాడు. ఈ బిడ్డలని ఏ స్కూల్లో చదివించాలి, ఏ కాలేజీలో చదివించాలి, బిడ్డల కొరకు ముందుగానే ధనమును సమకూర్చాలి, వాళ్ళ వివాహాల కొరకు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఎలాంటి దూరదృష్టితో ఉంటున్నావో, ఆధ్యాత్మికంగా దైవభక్తి జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? భవిష్యత్ కొరకు ముందే ఆలోచన కలిగి ఉండాలి. దైవభక్తి విషయంలో కూడా నీవు ఒక ఆలోచన కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దామా?
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రమైన ముసలమ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నువ్వే సాధకం చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెమ మట్టుకే ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములను రాబోవు జీవము విషయములను కూడా ప్రయోజనకరమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన సాధకం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నేను ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచన కలిగిన వాడు మరి యవన కాలంలోనే తను ఏం చేస్తుంటాడు? శరీరాన్ని సాధకం చేస్తుంటాడు, ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, జిమ్ సెంటర్కి వెళ్తుంటాడు. అంటే భవిష్యత్తు గురించి ఒక ఆలోచన. తల్లిదండ్రులైన వాళ్ళు బిడ్డలకి మంచి చదువులు చదివించాలి, వివాహాలకి ధనము సంపాదించి దాచిపెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఇది భవిష్యత్తులో బిడ్డలకి ముందుగా వారిచ్చే ఆస్తి. అయితే ప్రతి ఆత్మీయుడు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా దైవ భక్తి విషయంలో కూడా భవిష్యత్తుకు ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి ఆలోచన? ఒక రోజున నేను పరలోకానికి వెళ్ళాలి, ఒక రోజున నా కుటుంబము పరలోకంలో బంగారపు ఇల్లులలో నా దేవుడు నా కోసం కట్టించిన ఇంట్లో నేను ఉండాలి. అక్కడ యుగ యుగాలు నా దేవుని సన్నిధిలో నా దేవుని నేను ఆరాధించాలి. అయితే ఈ భూమి మీద నేను, నా ఇంటివారు దైవ భక్తిని సాధకం చేయాలి, దైవ భక్తిని అలవరుచుకోవాలి, ప్రార్థనలో మోకాళ్ళు వేయాలి, ఆరాధించాలి. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనలకు నేను వెళ్ళాలి. ప్రార్థనలో సోమరితనం కలిగి ఉండకూడదు, ఉపవాస ప్రార్థనలో సోమరితనం కలిగి ఉండకూడదు, ఆదివారం ఆరాధనకి ఆలస్యంగా వెళ్ళకూడదు, భక్తిని సాధకం చేసుకోవాలి. ఈరోజు ఆధ్యాత్మికంగా సోమరితనం కలిగిన విశ్వాసులు ఎక్కువైపోయారు, భక్తిలో వెనకబడిపోయారు, ప్రార్థనలో వెనకబడిపోయారు, ఆరాధనలో వెనకబడిపోయారు, అలసిపోయారు, సొమసిల్లిపోయారు, సోలిపోయారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిని కట్టుకోలేకపోతున్నారు. కానీ చీమలకి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. కానీ ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి పై విచారణకర్త ఉన్నాడుగా, న్యాయాధిపతి ఉన్నాడుగా, అధిపతి ఉన్నాడుగా. సంఘములో విశ్వాసుల పైన దేవుడు ఒక నాయకుడిని పెట్టాడు. ఎవరు? సేవకులు. మీ పైన నాయకులుగా ఉన్న వారికి మీరు లెక్కప్పు చెప్పవలసిన వారై ఉన్నారు కనుక మీ ఆత్మలను కాయిచున్న మీ నాయకులను మీరు దుఃఖముతో గాక సంతోషముతో వారు సేవ చేసేటట్లుగా వారికి లోబడండి, వారి మాట వినండి అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసులకు నాయకులు సేవకులైతే ఇప్పుడు సేవకులకు నాయకులు, విశ్వాసులకు నాయకులు, సంఘానికి నాయకులు, న్యాయాధిపతి ఎవరు? యేసయ్యా. యేసయ్యా. ఓ క్రైస్తవ సమాజమా, మనందరికి ఒక న్యాయాధిపతి ఉన్నాడు, మనందరికి ఒక అధిపతి ఉన్నాడు, మనందరికి పై విచారణకర్త ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? ఎంత భయంతో ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి, ఎంత వణుకుతో ఉండాలి, ఎంత శ్రద్ధతో ఉండాలి. చీమలకు అధిపతి లేకపోయినా క్రమంగా ఉన్నాయి, సఖ్యతతో ఉన్నాయి, దూరదృష్టితో ఉన్నాయి, కష్టపడి పని చేస్తున్నాయి. వర్షాకాలానికి ముందుగానే వేసవ కాలంలోనే ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, చీమలను చూసి నేర్చుకో, చీమలను చూసి వాటి నడతలను కనిపెట్టి నీ బుద్ధి మార్చుకో, నీ గుణం మార్చుకో, నీ స్వభావం మార్చుకో. నీలో ఇంకా ఏమైనా ప్రార్థన లేని సోమర్తనం, భక్తి లేని సోమర్తనం, ఆరాధనలో గడపని సోమర్తనం, దైవ సన్నిధికి సక్రమంగా రాని సోమర్తనం నీలో ఏమైనా ఉంటే మార్చుకో. నీ స్థితిని మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో. మార్చుకోకపోతే ఏమైతే తెలుసా? ప్రభు అయిన యేసయ్య నీ చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఒక రోజున ఆరని అగ్నిలోకి, మండే అగ్నిలోకి, చావని పురుగు గల ఆ పాతాళంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఎల్లక మునిపే
నీ గుండె ఆగక మునిపే, వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పక మునిపే, వాన వెలిసిన తర్వాత మరల మేఘములు కమ్ముకోక మునిపే, దుర్దినములు రాక మునిపే, నీలో ఉన్న వెలుగుగా దీపంగా చెప్పబడుతున్న ఆత్మ నీ శరీరాన్ని విడిచి వెళ్ళక మునిపే నీ బతుకును మార్చుకో. ఆమేన్.